అనంతపురం నగరంలోని పాత ఊర్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతూరులో ఉన్న మార్కెట్ ను కూడా మొత్తం సందర్శించారు. అయితే మార్కెట్ లో క్లీనింగ్ ఎలా ఉంది, మున్సిపాలిటీ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు ఏంటి అన్న అంశాలపైన కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ఆరా తీశారు. అనంతరం కూడా నగరంలోని ఈ వేస్ట్ అంతా కూడా అంటే ఎలక్ట్రానిక్ పరికరాలను వేస్టేజ్గా ఉన్న వాటిని కూడా తగ్గించాలని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరం ఉంటేనే వాడుకోవాలి, లేకుంటే అనవసరంగా తీసుకోకూడదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమం పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి పేర్కొన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ప్రతి 3వ శనివారం ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ వేస్ట్ మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వేస్ట్ ఎవరు ఇళ్లలో ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది కాల్ చేసినా కానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ పెట్టాము. ఆ కౌంటర్కి తీసుకొచ్చి ఇచ్చినా కానీ కలెక్ట్ చేసుకొని ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చోటు చేర్చి మొత్తం అంతా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా అంటే పల్లెల్లో అయితే ఏమి, పట్టణాల్లో అయితే ఏమి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే లీడర్లు కానీ అలాగే మా ఆఫీసర్స్ కానీ వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేసే కార్యక్రమం చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.